మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవడానికి మనం అంత లేదు. ఆయన డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్. మన సినిమాలో చేసిండంటే ఆయనకి ఎంత క్యారెక్టర్ నచ్చి ఉంటే చేసి ఉంటారు. ఆ సినిమా ఆ యాక్టింగ్ ఎలా చేసి ఉంటారు. మన జయకృష్ణ వాళ్ళ తాత లేరు, మన కృష్ణ గారు లేరు కాబట్టి ఆ తాత క్యారెక్టర్ అతను చేసింది కాబట్టి సూపర్గా ఉంటుంది. అది మొత్తం ఎట్లా అంటే ఏదో క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, రియల్గా ఉంటుంది. హైలైట్స్ సినిమా స్టార్టింగ్ నుండి మీకు ఎండ్ కార్డ్ పడే వరకు హైలైట్సే ఉంటుంది. ఎవరు లేవడానికి ఉంటుంది. సినిమా చూస్తూ ఉంటే ఏదో ఒక్క జగలో కూడా ఎవరికైనా కానీ చిరాక్ కానీ బోర్ కానీ వచ్చినట్టుంటే ఈ సినిమాకి రాలేదు అన్నట్టు వాళ్ళు. ఆ లుక్స్ మీకు చూస్తేనే కదా, ఒక ఫోటో చూసినా, ఒక మీరు ఒక ఇది చూసినా, మన ఇన్స్టాలో ఏడా చూసినా మీకు తెలుస్తూనే ఉంది కదా. ఏడా మీకు కనిపించట్లేదు అని కాదు, మొత్తం బాబే దిగిపోయిండు. చెప్తున్నా కదా అన్నయ్య, మీకు ఇది ఫస్ట్ సినిమాలానే ఉండదు. మీకు ఎట్లా ఒక 10-15 సినిమాలు చేసిన హీరో యాక్టింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మీకు అసలు యాక్టింగ్ చేస్తున్నట్టే ఉండదు, రియల్గా ఉన్నాడు. డాన్స్ అయితే ఈ సినిమాకి తగ్గట్టే ఉంది. నెక్స్ట్ సినిమాకి చించేస్తాడు డాన్స్. ఎందుకంటే మనం మన హీరోలో సుధీర్ బాబు గారిని చూస్తున్నాం డాన్సర్ గా, అందులోనే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ సినిమాకి తగ్గట్టు, సినిమా లవ్ స్టోరీ క్యాజువల్ ఉంది కాబట్టి ఆ స్టోరీని తగ్గట్టు డాన్స్ కానీ అన్ని కానీ చేసిండు. నెక్స్ట్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్ ఉంటుంది. ఫస్ట్ సినిమాకే ఇలా చేసిందంటే నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. డైరెక్షన్ ఎలా ఉంది చెప్తున్నా, డైరెక్టర్ కానీ యాక్టింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని ఒక లెవెల్లో ఉంటుంది సినిమా. మూవీ మొత్తం హైలైట్స్ మీకు ఫస్ట్ నుండి ఎండ్ కార్డ్ పడే వరకు మీకు ఎక్కడ డిసప్పాయింటింగ్ అనేది ఉండదు. 5కి 5 ఇస్తా, నేనైతే 5కి 5 ఇస్తా. అన్ని చించి పడే సినిమా. హీరో డాన్స్లు ఫైట్లు సూపర్, మొత్తం ఏమి తక్కువ లేదు. మా ముఖంలోనే కనిపిస్తుంది హ్యాపీనెస్. చూసుకోండి. జై కృష్ణ, జై బాబు. సూపర్ సూపర్. తాత గారు ఉన్నారు, మోహన్ బాబు తాత గారు ఉంటుంటే కృష్ణ గారు ఉంటుంటే కృష్ణనే యాక్టింగ్ చేస్తుండే. సూపర్ సినిమా, ఫుల్ హ్యాపీనెస్. క్లైమాక్స్ ఏమి తక్కువ లేదు సినిమాలో, అన్నీ ఉన్నాయి. మూవీలో హైలైట్స్ ఏంటంటే ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, అన్ని విధాలంగా అన్నీ ఉన్నాయి మూవీలో. సూపర్ సూపర్, బాగా చేశారు, మంచి యాక్టింగ్. కమ్ బ్యాక్ పక్కా. I felt like 9 out of 10. సేమ్ అలా ఉన్నాడు. అంటే నేను అనుకుంటున్నా గౌతమ్ ఒకవేళ మూవీకి వచ్చినా కూడా ఇంత బాగా చేయలేడేమో. ఐ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. హైలైట్స్, ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, యాక్టింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరోయిన్ మోహన్ బాబు పీక్, మూవీలో ఎవరెస్ట్. చాలా చాలా బాగుంది. అంటే మంగళవారం ఇస్ డిఫరెంట్, అది చాలా డిఫరెంట్ స్టోరీ కదా. ఈ యాక్షన్ మూవీలో కంప్లీట్ స్టోరీ, లవ్, యాక్షన్, రొమాంటిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, ఐ కెన్ గివ్ 8 out of 10. రాషాద్ సాంగ్స్ కి నేను చాలా ఫ్యాన్. యాక్చువల్లీ హిందీ సాంగ్స్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్ మదర్ ఆల్సో. సో బాగుంది, తన యాక్టింగ్ కూడా బాగుంది. ఎంటైర్ మూవీ వాజ్ గుడ్. ఇక్కడ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ కృష్ణ మనమడు 3వ తరం హీరో జయకృష్ణ గారు నటించిన శ్రీనివాస మంగాపురం రిలీజ్ అయింది. ప్రసాద్ లో చూడడం జరిగింది. ముందే మేము ఊహించినట్లు మా అంచనాలకు తగ్గ సినిమా ఉంది. చాలా బాగా చేశారు నటన పరంగా జయకృష్ణ గారు. కొన్ని సన్నివేశాల్లో కృష్ణ గారు గుర్తొస్తారు, కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు గారు గుర్తొస్తారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సీనియర్ అభిమానులం అంతా 2 రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా మంచి టాక్ వచ్చింది. మేము ఊహించిన దానికన్నా, ప్రేక్షకులు ఊహించిన దానికన్నా చాలా బాగా చేశారు. ఇది 100 కోట్ల క్లబ్లో చేరుతుంది. మొదటి హీరో సినిమా మొదటి 100 క్లబ్లో చేరడం చాలా ఆనందకరం. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ సినిమా చాలా అన్ని రికార్డు తిరగరాస్తుంది కొత్త హీరో సినిమాల్లో. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్, ఫైట్స్, మోహన్ బాబు గారితో ఉన్న సీన్స్, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా చేశారు. అందరు బాగా చేశారు ఈ సినిమాలో. సీనియర్ నటులు నరేష్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. జయకృష్ణ గారి నటన హైలైట్ అండి సినిమాకు. కమ్బ్యాక్ మోహన్ బాబు తప్పకుండా. ఇంకో నెక్స్ట్ సినిమాలు కూడా వస్తున్నాయి కదా, కమ్బ్యాక్. హ్యాపీగా ఉన్నది.
మళ్ళీ హీరో గారి పర్ఫార్మెన్స్ ఆ ఎమోషనల్ సీన్స్ అయినా సరే వాళ్ళిద్దరు క్యూట్ పేరు అనిపించుకున్నారు. లవ్ స్టోరీ కమ్ డ్రామా కమ్ యాక్షన్ థ్రిల్లర్. అజయ్ భూపతి గారు ఇంత మంచి చిన్న ఫిలిం అనుకున్నా కానీ ఇంత పెద్ద ఫిలిం తీస్తారని అనుకోలేదు, కానీ చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. చాలా బాగుంది. అంటే యాక్షన్ అన్నీ ఉన్నాయి దీంట్లో. లవ్ ఉంది, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది. మోహన్ బాబు గారు పెద్ద హీరో, లెజెండరీ యాక్టర్ ఉన్నాడు. చాలా బాగుంది. అజయ్ భూపతి గారు మంచి హ్యాండిల్ చేశారు హీరో గారు, ఇంకా మోహన్ బాబు గారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అందుకని క్యూట్ పేరు వీళ్ళు ఇద్దరు. అంటే ఎందుకో క్యూట్ పేరు అంటున్నా అంటే వాళ్ళిద్దరు మంచిగా ఏమంటారు హీరో హీరోయిన్ గా చాలా బాగా స్క్రీన్ పైన కనబడుతున్నారు. ట్రైనింగ్ అని కాదు, మహేష్ బాబు గారు కృష్ణ చూసినట్టు అనిపిస్తున్నారు. చాలా బాగుంది. వాళ్ళతో పోల్చున్నాడంటే ఆయన యాక్టింగ్ ఏదైతే ఎమోషన్ సీన్స్ ఉంటాయో చాలా కనెక్ట్ అయినా. అలా అన్ని సినిమాలు కలిపి కొట్టేసింది ఇప్పుడే. ఫస్ట్ సినిమాకి నెక్స్ట్ సినిమా ఏదో ఒకటి యాక్షన్ థ్రిల్లర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ మహేష్ బాబు మాత్రం మహేష్ బాబు కనిపించండి నాకైతే. మహేష్ బాబే కనిపించండి. మహేష్ బాబు చూస్తున్నట్టు ఉంది సినిమా అంతా. అన్న హైలైట్స్ అంటే అన్న సినిమాలోని యాక్షన్ ఎక్కువ చేసాడు, బాగా యాక్టింగ్ బాగా చేసాడు. లవ్ ఒకటి ట్విస్ట్ ఉంటుంది ఏంటంటే మూవీలో సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తాం మరి అది చాలా బాగుంది. సినిమా అంతా మహేష్ బాబు చూసినట్టు ఉందన్న నాకైతే. మరి వీళ్ళు సీనియర్ గానే చెప్తాను కదా, ఫస్ట్ సినిమాలో అయితే చేయలేదు, ఎక్స్పీరియన్స్ చేసినట్టే చేయడు సినిమా అంతా. అలాగే ఉంది. యాక్టింగ్ చాలా బాగా చేయడం నేను చెప్తున్నాను కదా. యాక్టింగ్ అయితే ఎరగదీస్తాడు నిజంగా. ఫస్ట్ సినిమాలో లేదని చెప్తున్నాను కదా. మోహన్ బాబు క్యారెక్టర్ ఆయన చాలా పవర్ఫుల్గా ఉంది ఆయనది నిజంగా. ఆయన 10 సినిమాలు ఉన్నది కదా, సినిమాలో కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వస్తారు ఆయన. డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేశారు. ఓవరాల్ అయితే మాత్రం సినిమా చాలా బ్లాక్ బస్టర్, 100 కోట్లు కొడుతుంది. నిజం, అట్లాంటి వాళ్ళతో చేశారు కాబట్టి ఫస్ట్ టైం చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమాకి ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్ చాలా బూస్ట్ అప్ ఇచ్చినట్టుంది. నిజంగా చెప్తున్నా, జయకృష్ణ నిజంగా టీఎఫ్ఐలో మరొక మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. ఎవడెవడ అంటాడు టీఎఫ్ఐలో ఒకడే మహేష్ బాబు ఉంటాడని, కానీ ఘట్టమైన ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కడు మహేష్ బాబే. కొన్ని సీన్స్ దగ్గర చూస్తుంటుంటే నిజంగా పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపిస్తుండు, జయకృష్ణ మహేష్ బాబా అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ మంగాపురం సినిమా చూసిన మత్తిపోయిందన్న. నిజంగా చెప్తున్నా, జయకృష్ణ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ సినిమా లేకున్నా ఒక 10 సినిమాలు ఎక్స్పీరియన్స్ దగ్గర తీసిన సినిమా, అంత బాగా తీసిన సినిమా. యాక్టింగ్ మాత్రం చింపేసిండన. మహేష్ బాబు తీయొద్దు పెట్టొద్దు అట్లా యాక్టింగ్ చేసిండు. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రాజకుమార్ ఆ టైంలో వచ్చినప్పుడు ఎట్లా అయిందో శ్రీనివాస్ మంగాపురం కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సినిమా మాత్రం చాలా పెద్ద హిట్ సినిమా. మోహన్ బాబు గారితో యాక్టింగ్ చేసిండు, మామూలు మాట కాదు, ఇచ్చి పడేసిండు, ఎక్కడ తగ్గలేదు. ఈ సినిమా రాసి పెట్టుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్లా దిగిండో అట్లనే దిగుతాడు. జై సూపర్ స్టార్, జై కృష్ణ, జై బాబు.